అలా అయితే మన జీవిత కాలంలో ఈ జన్మలో మన ఇష్టానుసారంగా బ్రతికేసేసి వచ్చే జన్మలో సరిగా బతుకుదామని అనుకుంటున్నారా? అలా అయితే బైబిల్ అలా ఏమీ ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ఒక మాట మనకు తెలియజేసింది. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడింది. అటు తరువాత మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను. చూడండి, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని అటు తర్వాత తీర్పు జరుగుతుంది. ఇంకా తీర్పులోకి వెళ్ళిన తర్వాత మనము ఎలా ఉంటామంటే మీకు తెలియనటువంటి విషయాలు ఏమీ కాదు కదండి. కాబట్టి ఉంటే నరకంలో అన్నా ఉండాలి, లేదా పరలోకంలో అన్నా ఉండాలి. అయితే మరి ఏం చేద్దాం అంటే ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు అనే విషయాలు మనకు బాగా తెలుసు. ప్రతిదీ కూడా దేవుడు వింటున్నాడు అని కూడా మనకు తెలుసు. అట్లాగే ప్రతి విషయాన్ని ఆయన తీర్పులో కూడా తీసుకుంటాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతాం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. తీర్పు అంటే భయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని స్తోత్రం. తీర్పు అంటే భయం ఉండాలి. అర్థమవుతుందా మీకు? అర్థం కావట్లేదు లేదా కదా? మరి అలా అయితే మనుషులు నశించిపోవాల్సిందేనా? అలా అయితే మనుషులందరూ తీర్పు పాలు అవ్వాల్సిందేనా? అయితే ఈ తీర్పును బట్టి ప్రతి మనిషి కూడా నరకానికి వెళ్ళవలసిందేనా? అయితే మరి దీని గురించి బైబిల్ మనకేం తెలియజేస్తుంది? ఏమన్నా మనకు భరోసానిచ్చేవాళ్ళు ఉన్నారా? ఏదైనా మనకు నేను నీకు ఉన్నాను, నేను కాపాడుతానని అభయం ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆ లేఖనం మనకు ఏమని తెలియజేస్తుంది? యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఎవరి ద్వారా అంట రక్షణ? యేసుక్రీస్తు ద్వారా మనుషులకు రక్షణ ఉంది. అందుకు కారణం ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటున్నాడు. లోకం అంటే ఎవరండి? లోకం అంటే మట్టి కాదే, లోకం అంటే మనుషులేనే కదండి.